హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణట. డిపిఆర్ కన్సల్టెంట్ ఖరారు, పనులు దక్కించుకున్న భోపాల్ కంపెనీ. సో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే హైవే ఉంది కదా, ఆ హైవేని 6 లేన్స్గా విస్తరిస్తున్నారట. పనులు దక్కించుకున్న భోపాల్ కంపెనీ. అధ్యయనానికి 9,86,00,000 ఖర్చు. త్వరలో సంస్థతో కేంద్రం ఒప్పందం. 6 నెలల్లో కేంద్రానికి నివేదిక. దండు మల్కాపూర్ నుంచి ఏపీలోని గొల్లపూడి వరకు 6 లేన్లుగా విస్తరణట. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి NH65 6 లేన్ల విస్తరణ ప్రక్రియలో కీలక అడుగు పడింది. ఆ మార్గంలో ప్రస్తుతం ఉన్న 4 లేన్లను 6 లేన్లుగా విస్తరించేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPR తయారీకి కన్సల్టెంట్ సంస్థ ఖరారైంది. NH65ను 6 లేన్లుగా విస్తరించే అంశంపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు కేంద్ర రవాణా రహదారుల శాఖ గత ఏడాది టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల ప్రక్రియలో సాంకేతిక బిడ్లను 2025 జనవరి 20వ తేదీన తెరవగా, అందులో అర్హత సాధించిన ఫైనల్ టెండర్లను జనవరి 30వ తేదీన తెరిచారు. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన ఈ కంపెనీ ఈ పనిని దక్కించుకుంది. ఈ సంస్థతో ఈ నెలాఖరు వరకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంటుంది. రహదారి అధ్యయనం, రోడ్డు భద్రత అంశాలు కలిపి DPR తయారీకి దాదాపు 10 కోట్లు ఖర్చు పెడతారట. ఈ ఒప్పందం జరిగిన తర్వాత 6 నెలల్లో సమగ్ర నివేదికను సదరు సంస్థ కేంద్రానికి అందించాల్సి ఉంటుంది. ఒప్పందంలో ఇదే విషయాన్ని పొందుపరచనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. NH65 రోడ్డును హైదరాబాద్ అవతల అంటే దండు మల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని గొల్లపూడి వరకు దాదాపు 265 కిలోమీటర్ల మేర 6 లేన్లుగా విస్తరించబోతున్నారు. ఈ రోడ్డు మంజూరు చేసి నిర్మించే సమయంలోనే 6 లేన్లకు సరిపడా భూమిని సేకరించడంతో మళ్ళీ ఇప్పుడు కొత్తగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. సో చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే భూసేకరణ అన్నది చాలా పెద్ద ప్రక్రియ. ఆ భూసేకరణ అంతకుముందే 6 లేన్స్కి చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ సేకరించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న మార్గంలో వాహనాల రద్దీ ఎలా ఉంది, ఏ సమయంలో ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి, రెండు వైపులా ట్రాఫిక్ ఏ సమయాల్లో అధికంగా ఉంటుందనే దానిపైన ప్రధానంగా వివరాలు సేకరిస్తారు. అదే సమయంలో భద్రత పరంగా ఆ రోడ్డు ఎలా ఉందన్నది కూడా పరిశీలిస్తారు. కొత్తగా మరో 2 రోడ్లట. గతంలో విజయవాడకు NH65 మార్గమే ప్రధానం. ఇప్పుడు సూర్యాపేటకు 10 కిలోమీటర్ల ముందు ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఖమ్మం నుంచి దేవరపల్లి, రాజమండ్రికి మరో హైవే నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. దాంతో రాజమండ్రి, భీమవరం, గోదావరి జిల్లాలకు వెళ్లే వారంతా ఈ రహదారులనే అధికంగా వినియోగించే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్టుగా చౌటుప్పల్ నుంచి అమరావతి వరకు మరో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డును మంజూరు చేయాలి అని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. దానిపై కేంద్రం సమాలోచన చేస్తోంది. దీనికి తోడు బందర్ పోర్టుకు వెళ్లే విధంగా ఒక హై స్పీడ్ కారిడార్ను మంజూరు చేయాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ 2 రోడ్లు మంజూరైతే హైదరాబాద్ విజయవాడ రహదారి ట్రాఫిక్ పైన ఎంత ప్రభావం ఉంటుందనే వివరాలు కూడా ఆ DPRలో పొందుపరిచి కేంద్రానికి సమర్పిస్తారట. సో ఇట్లా ఈ రోడ్డు మీద ఫోకస్ పెట్టారు, 6 లేన్స్ రోడ్డుగా చేయాలని. అండ్ ఫస్ట్ థింగ్ మీరు ఇంకోటి చేయాల్సింది, అసలు హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఇప్పుడు చాలా ఇప్పుడు ఇట్లాంటివన్నిటి మీద ఫోకస్ చేసి ఈ ఉప్పల్ నుంచి ఆ నారపల్లి మేడిపల్లి దాకున్న అదేంది ఎలివేటెడ్ కారిడార్ సంగతి ఏంది, 7-8 కిలోమీటర్లది. 7 ఏళ్ళు అయితే ఇంతవరకు పని ముందుకు పడతలేదు. ఎంత ఘోరం చెప్పండి. మీరు కొన్ని ప్రాంతాలు అయితే అసలు కనీసం కూడా వెళ్ళలేవు వెహికల్స్, అంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ మెట్టుగూడ ఆర్ సికింద్రాబాద్ నుంచి అమీర్పేట్, బేగంపేట్కి వచ్చే దారి ఎంత భయంకరంగా ట్రాఫిక్ ఉంటుంది. దానికి ఏం మార్గాలు ఆలోచించే అవకాశం లేదా? అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అది.